హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చుట్ట. రచయిత సూర్యనేత్ర గారు. ఆ రోజు వచ్చిన దినపత్రికను ఆసక్తిగా తిరగేస్తున్నాడు జనార్దన్. అతనికి అందులో ఎంతో ఇష్టమైన శీర్షిక క్రైమ్ కార్నర్. ఆ కాలంలోని వార్తల్ని అక్షరం వదలకుండా ఏకాగ్రతతో చదవసాగాడు. ప్రతిరోజు పేపర్ రాగానే ఆ కాలంను చదవటం అతని దినచర్యలో భాగంగా మారిపోయింది. ఆ కాలం కింద దేశంలోని నగరాలలో, పట్టణాలలో, గ్రామాల్లో జరిగిన నేరాలు, హత్యలు, మానభంగాలు, ప్రమాదాల గురించి వార్తలు ప్రచురితమవుతాయి. వార్తలు చదవటం ముగించి ఉసూరుమంటూ పేపర్ని టేబుల్పై పడేశాడు. ఈసారి కూడా అతనికి కావలసిన సమాచారం ఆ కాలంలో కనిపించలేదు. జనార్దన్, జనార్దన్ అని మేడపై నుంచి కేకలు వినిపించడంతో జనార్దన్ గబగబా మేడపైకి వెళ్ళాడు. ఆ విశాలమైన గది మధ్యలో విశాలమైన మంచం మీద 80 ఏళ్ల వృద్ధురాలు పడుకొని ఉంది. దాదాపు 10 ఏళ్ల నుంచి ఆమె మృత్యువుతో పోరాడుతుంది. ఆమెకు సపర్యలు చేసి చేసి అతను అలసిపోయాడు. అయినా తన విసుగును ఆమె ముందు ప్రదర్శించేవాడు కాదు. అందుకు కారణం ఆమె మరణానంతరం ఆమె ఆస్తి అంతా అతనికే వస్తుంది. అతను తప్ప ఇతర వారసులెవ్వరూ లేరు ఆమెకు. జాను, కాస్త కాఫీ ఇవ్వరా? ఇప్పుడే ఇస్తాను అని జనార్దన్ వంటింట్లోకి పరిగెత్తాడు. క్షణాల్లో కాఫీ చేసి ఆమె చేతికి అందించాడు. కాఫీ తాగాక బజార్ నుంచి వచ్చేటప్పుడు కేకులు, రస్కులు తీసుకొనిరా, చాయ్తో పాటు తింటాను అంది ఆమె. అలాగే అమ్మమ్మ అన్నాడు వినయంగా జనార్దన్. అక్కడి నుంచి అతను నేరుగా తన ప్రియురాలు రాణి ఇంటికి వెళ్ళాడు. ఆమె కనిపించగానే దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ఎర్రటి పెదవులను గాఢంగా చుంబించాడు. అతని చేతులు ఆమెను ఒంటినంతా తడుముతూ జాకెట్ హుక్స్ను అందుకున్నాయి. ఆమె అతని చేతిని పక్కకు నెట్టేస్తూ, వదులు, మీ అమ్మమ్మ చనిపోగానే నన్ను పెళ్లాడతానని 2 ఏళ్ల నుంచి చెబుతూ నాతో కాలక్షేపం చేస్తున్నావు. ఆమె చావాలని ప్రతిరోజు దేవుడికి మొక్కి మొక్కి చావయ్యింది. ఆమె ఎప్పుడు చస్తుందో కానీ మనం ముసలివాళ్ళు అవ్వటం మాత్రం ఖాయమనిపిస్తుంది. ఇందులో నా తప్పేముంది డార్లింగ్? ఎన్నో వ్యాధులున్నా చావకుండా గట్టిగా ఉన్న ఆ ముసలిదాన్ని చూస్తే నాకే పిచ్చెక్కిపోతుంది అన్నాడు. ఆమె చావకపోతే నువ్వు ఆమెను చంపలేవా? అంది రాణి. ఆమె మాటలకు జనార్దన్ ఉలిక్కిపడ్డాడు. అప్పటిదాకా అతనికి ఆ ఆలోచనే రాలేదు. ముసలిది చనిపోవాలని, ఆమె ఆస్తంతా త్వరగా తన చేతికి అందాలని కోరుకున్నాడే తప్ప ఎన్నడూ ఆమెను చంపాలని అతను అనుకోలేదు. నీ ఇష్టం, నువ్వు ఆమెను చంపి నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను వేరే దారి చూసుకోమంటావా అంది రాణి సీరియస్గా. జనార్దన్ వెంటనే ఆమె బుగ్గలు ముద్దాడుతూ, ఆమెను అలా అనకు డార్లింగ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఒక్క వారం టైం ఇవ్వు అన్నాడు. రాణి సంతోషంతో జనార్దన్ పెదవులను కొరికింది. జనార్దన్లో చల్లబడిన కోరికలు ఒక్కసారిగా విజృంభించాయి. రాణిని దగ్గరికి లాక్కొని ఆమెను క్షణాల్లో నగ్నంగా మార్చి మంచం మీదకి తోసి ఆమె మీద పడ్డాడు. రాణి కోరికతో తీగలా అతన్ని అల్లుకుపోయింది. అరగంట పాటు ఆ గదంతా వేడి ఊర్పులతో, తియ్యటి మూల్గులతో నిండిపోయింది. ఆ రోజు సాయంత్రం అతను మళ్ళీ పత్రిక పట్టుకొని కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. మళ్ళీ అతని దృష్టి క్రైమ్ కార్నర్ వైపు పోయింది. ఆ శీర్షిక చూస్తుండగా హఠాత్తుగా అతని దృష్టి ఒక వ్యాసం మీద పడింది. ఆసక్తిగా చదవసాగాడు. ఆ వ్యాసంలో నగరాలలో ప్రమాదాలు ఇంటి 4 గోడల మధ్య జరుగుతుంటాయని, ముఖ్యంగా బాత్రూములలో మనుషులు అజాగ్రత్త వల్ల ప్రమాదాలు, ఆ ప్రమాదాల వల్ల మరణాలు సంభవిస్తుంటాయని ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. జనార్దన్కు ఆ విశ్లేషణ చాలా గొప్పగా అనిపించింది. అతడి అమ్మమ్మ స్నానం చేయించడానికి ఆయా వస్తుంది. ఆమె స్నానం చేయించి పక్క బట్టలు మార్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆమె సాయంత్రం ఒకసారి వచ్చిపోతుంది. అమ్మమ్మ కిచెన్ ముఖం చూసి ఎంతో కాలమైపోయింది. అతను ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి వంట మనిషి వచ్చి వంట చేసి పెట్టి వెళ్ళిపోతుంది. ఆమె ఉన్నప్పుడు కాఫీ, ఛాయలు ఆమె చేస్తుంది. ఆమె లేని సమయంలో ముసలామెకు ఏం కావాలన్నా జనార్దనే చేస్తాడు. అతడికి రాణి మాటలు గుర్తుకొచ్చాయి. ఏదో విధంగా ముసలామెను చంపకపోతే తను వేరే దారి చూసుకుంటానంది. బహుశా ఆమె ఆఫీసులో ఎవరో ఒకరు ఆమె కోసం గాలం వేస్తూ ఉండొచ్చు. రాణి లాంటి అందగత్తి కోసం ఎవరైనా గాలం వేస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే తను తొందరపడాల్సిందే, లేకపోతే తను రాణిని పోగొట్టుకుంటాడు. రాణి అంటే జనార్దన్కు ప్రాణం. ఆమె లాంటి అందగత్తెను అతను పోగొట్టుకోవటం అతడికి ఇష్టం లేదు.
రకరకాల ఆలోచనలతో అతను ఆ రోజంతా సతమతమయ్యాడు. రాత్రి 8 కాగానే అతను దొంగలా లేచాడు. మెల్లగా ఆమె గదివైపు కదిలాడు. అతడి కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి. అతడి నిర్ణయం అతడి మనస్సును దొంగగా మార్చింది. టీవీలో వార్తలు వినడానికి హాల్లోకి వస్తుండగా ముసలిది దగ్గింది. అతను ఊహించని భయంతో ఉలిక్కిపడ్డాడు. కానీ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఆమె పలకరించగానే అపరాధ భావన వల్ల అతని ముఖం ఎందుకనో వివర్ణమయ్యింది. తన ముఖ కవలికలను బట్టి ఆమె తన మనస్సులోని దుర్మార్గాన్ని పసిగడితే అనిపించింది. అయితే ముసలిది మామూలుగానే వార్తలు వింటుంది. వార్తల్లో చివరగా ప్రమాదవశాత్తు జరిగిన మరణాల గురించి ఒక్కొక్కటి వినిపిస్తున్నారు. అతను కల్పనలోనే ఆమెను రకరకాల ప్రమాదాలు సృష్టించి చంపసాగాడు. ఈరోజు గొప్ప వార్తలు ఏమీ లేవు అని టీవీ కట్టేసి తన గదిలోకి వాకర్ సహాయంతో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే జనార్దన్ అదే సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. గుప్పుమంటూ పొగలు వదులుతూ ఆ పొగను చూస్తూ చూస్తూ ఉండగా అంతకుముందు టీవీలో విన్న ఒక వార్త గుర్తొచ్చింది. నగరంలోని 70 ఏళ్ల వ్యక్తి సిగరెట్ కారణంగా చనిపోయాడు. అతను తన గదిలో మంచం మీద పడుకొని సిగరెట్ తాగుతూ తాగుతూ అలాగే నిద్రలోకి జారిపోయాడు. కాలుతున్న సిగరెట్ మంచం మీద పడి నిప్పు అంటుకొని అతని శరీరం మంటల్లో కాలిపోయింది. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో సహాయం అందే అవకాశం లేక అతను చనిపోయాడు. జనార్దన్ మనసులో ఒక ఆలోచన తలుక్కుమంది. ఇలాంటి ప్రమాదంలో ముసలిది ఎందుకు చనిపోకూడదు? ఆమెకు చుట్టలవాటు ఉండేది. అయితే ఆమె ఇప్పుడు మానేసింది. అయితే ఆ విషయం తనకు మాత్రమే తెలుసు. ఆమెకు దగ్గరి బంధువులు ఎవ్వరూ లేరు. చుట్టుపక్కల వాళ్లతో ఆమెకు సంబంధాలు లేవు. గత 2 ఏళ్లుగా ఆమె ఇంటి నుంచి బయటికి కదల్లేదు. ఆమె కోసం ఎవ్వరూ ఇంటికి రారు కూడా. ఈ ఆలోచన రాగానే జనార్దన్ బుర్రలో ఒక కట్టుదిట్టమైన పథకం రూపుదిద్దుకోసాగింది. దాన్ని వెంటనే కార్యరూపంలోకి పెట్టడానికి రంగంలోకి దిగాడు. గతంలో ఆమె తాగే చుట్ట కోసం వెతికాడు. దొరికింది. రాత్రి 11 గంటలకు ఆమె గాఢ నిద్రలో ఉంటుందని అతడికి తెలుసు. సమయం భారంగా నడుస్తుంది. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా అనిపించసాగింది. సరిగ్గా 11:30. జనార్దన్ ముసలిదాని గది దగ్గరికి చేరుకున్నాడు. గది ముందు 2 నిమిషాలు ఆగాడు. మెల్లగా తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. పిల్లిలా అడుగులు వేస్తూ ఆమె మంచాన్ని సమీపించాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. అతను సిగరెట్ వెలిగించి ఓ దమ్ము లాగాడు. ముసలిది అటువైపు ఒత్తిగిలి పడుకుంది. టీపాయి మీదున్న ఫోన్ రిసీవర్ కిందకు వేలాడుతుంది. బహుశా నిద్రలో ఆమె చెయ్యి తగిలి కిందకు జారుంటుంది. అదేమంత పెద్ద విషయం కాదు. ఎలాగూ కాసేపటి తరువాత ఆ గదంతా కాలి బూడిదైపోతుంది అనుకున్నాడు. ఆమె కదులుతుందేమోనని 2 నిమిషాలు ఎదురుచూశాడు. ఆమెలో కదలికలు లేవు. జనార్దన్ ఆలస్యం చెయ్యకుండా చేతిలోని ఎర్రగా కాలుతున్న సిగరెట్ పీకను తలగడకు పరుపుకు మధ్యన పెట్టాడు. ఖరీదైన స్పాంజ్తో చేయబడ్డ ఆ డెవలప్ బెడ్ తలగడ కాసేపట్లోనే బగ్గుమని తగలబడుతుందని అతనికి తెలుసు. అతను వెనుతిరిగి పిల్లిలా అడుగులు వేస్తూ తలుపును సమీపించాడు. అంతలో అతని మనసులో ఓ అనుమానం వచ్చింది. ఒకవేళ సిగరెట్ ఆరిపోతే తన భండారం బయటపడిపోతుంది. తన అసలు రూపం తెలిసిపోతుంది. ఆస్తిలో తనకు పూచిక పుల్ల కూడా దక్కదు. కాసేపు మౌనంగా నిలబడిపోయాడు. అతని మనసులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సిగరెట్ లైటర్ బయటకు తీశాడు. ఆమె సిగరెట్ వల్ల కాలిపోయిందని లోకానికి తెలియటం కోసమే. అయితే తనకు కావాల్సింది ఆమె ఏదో విధంగా మరణించటం. జనార్దన్ లైటర్ వెలిగించి ఆమె కప్పుకున్న దుప్పటి కొసకు అంటించాడు. ఆ అంటుకున్న మరుక్షణం గది నుంచి బయటకు వచ్చేశాడు. హాల్లో కూర్చున్నాడు. 15 నిమిషాలు గడిచాయి. అంతా అయిపోయింది అనుకున్నాడు. అంతలో రోడ్డు మీద అంబులెన్స్ సైరన్ వినిపించి దగ్గరవుతూ ఇంటి ముందు ఆగినట్టు చప్పుడైంది. జనార్దన్ ఆశ్చర్యపోయాడు. మరుక్షణం మనసులో భయం ప్రవేశించింది. అతని గుండె దడదడలాడింది. మరుక్షణం కాలింగ్ బెల్ మోగింది. అతను బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. తలుపులు తెరవగానే కనిపించిన వ్యక్తులను చూసి అతని ముఖం పాలిపోయింది. ఎదురుగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, చేతిలో మెడికల్ చెస్ట్ పట్టుకున్న ఒక డాక్టర్. జనార్దన్ను పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ లోపలికి దూసుకొచ్చారు. పేషెంట్ ఎక్కడున్నారు అని ఇన్స్పెక్టర్ ఆత్రంగా అడిగారు. ఎందుకు? జనార్దన్ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. ఇన్స్పెక్టర్ జవాబు చెప్పేంతలో గదిలోంచి పొగ రావటం, ఏదో కాలుతున్న వాస ముక్కు పుటాలను తాకటంతో ఇన్స్పెక్టర్ ఆందోళనగా అటు పరిగెత్తాడు.
అయితే అప్పటికే ఆ గదిలో మంటలు కమ్ముకొని ఉన్నాయి. ఆయన వెంటనే ఫైర్ సర్వీస్ వారికి మెసేజ్ అందించాడు. తరువాత ధైర్యంగా లోపలికి దూరి మంచం మీద మనిషిని ఎత్తుకొని బయటకొచ్చాడు. అప్పటికే వృద్ధురాలి శరీరం సగం వరకు కాలిపోయింది. ఆమెను నేలపై పడుకోబెట్టి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఆమె చనిపోయిందని అర్థమైంది. తరువాత జనార్దన్ వైపు అనుమానంగా చూస్తూ ఈ మంటలు ఎలా అంటుకున్నాయి అని అడిగాడు. జనార్దన్ తత్తరపడుతూ అబ్బే నాకేం తెలియదు, బహుశా మా అమ్మమ్మ చుట్ట కాలుస్తూ నిద్రపోయి ఉంటుంది. ఈరోజు సాయంత్రమే నా చేత తెప్పించుకుంది. డాక్టర్ వద్దన్నా ఆమె నా చేత తెప్పించుకుని తాగుతూ ఉంటుంది. వద్దంటే గొడవ చేస్తుంది. అందుకే తెచ్చిస్తూ ఉంటాను. 1-2 సార్లు అలాగే నిద్రపోతే నేనే ఆర్పేశాను. ఈరోజు నేను తొందరగా పడుకోవటం వల్ల కాలుతున్న వాసన కానీ మంటలు అంటుకుంటున్నట్టు కానీ తెలియలేదు. జనార్దన్ మాటలు విని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. మరుక్షణం పకపక నవ్వటం మొదలెట్టాడు. యూ ఫుల్, హార్ట్అటాక్ వచ్చిన వ్యక్తి ఎలా చుట్ట కాలుస్తుంది? ఒకవేళ కాల్చినా చుట్ట అంటుకున్న మంటకు కేవలం 15 నిమిషాల్లో ఇంత మంటలు చెలరేగుతాయా అన్నాడు. జనార్దన్ షాక్ అయినట్టు చూశాడు. ఇన్స్పెక్టర్ తన మాటల్ని కొనసాగిస్తూ బహుశా ఆమెకు గుండెల్లో నొప్పి రాగానే ఆమె మీకోసం కేక వేయటానికి ప్రయత్నించి ఉంటుంది. చేతనై ఉండదు. పక్కనే ఉన్న టెలిఫోన్ తీసి 100కు కాల్ చేసింది. నేను ఫోన్ అందుకోగానే అతి కష్టం మీద గుండెల్లో నొప్పి అంది. అంతలోనే ఆమె మాటలు ఆగిపోయాయి. బహుశా నొప్పి ఎక్కువై రిసీవర్ వదిలేసి ఉంటుంది. కాల్ కట్ కాలేదు. బహుశా అప్పుడే తీవ్రంగా నొప్పొచ్చుంటుంది. నేను 2 నిమిషాలు అలాగే వెయిట్ చేశాను. రిసీవర్ క్రెడిల్ చేసిన చప్పుడు వినిపించింది. అంటే ఆమె క్రెడిల్ చెయ్యలేదు. నేను వెంటనే పక్కనున్న క్లినిక్ నుంచి కార్డియాలజిస్ట్ను జీపులో ఎక్కించుకొని 15 నిమిషాలు ఇక్కడికి వచ్చాను. ఈ 15 నిమిషాల్లో ఆ గదంతా కేవలం చుట్ట కారణంగానే మంటలు అంటుకోవటం అసాధ్యం. లేదు సార్, నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే ఆమె తెప్పించుకున్న చుట్ట ప్యాకెట్ నా దగ్గరే ఉంది, చూడండి అన్నాడు జనార్దన్. జేబులోంచి చుట్టకట్ట తీసి చెయ్యి ముందుకు చాపాడు. అప్పుడు తను చేసిన పొరపాటు గుర్తొచ్చింది. గుండె గుబేలమంది. చెయ్యి వెనక్కు తీసుకోబోయాడు. అంతలో ఇన్స్పెక్టర్ చుట్టకట్ట అందుకొని దాన్ని చూసి నవ్వుతూ కట్ట నిండుగా ఉందే, ఒక్కటీ తగ్గలేదు. అంటే ఆమె చుట్ట తాగలేదు. నువ్వే రిసీవర్ను యథాస్థానంలో పెట్టేసి ఉండాలి. ఆమె ఎవరికైనా ఫోన్ చేసిందేమోననే అనుమానం నీకు రాకపోవటం నీ దురదృష్టం. నువ్వే లైటర్ వెలిగించి ఆమె తలగడనో దుప్పట్నో వెలిగించి ఉండాలి. అందుకే మేము వచ్చేలోపే మంటలు గదంతా వ్యాపించాయి. నిజం చెబుతావా లేదా నా లాఠీకి పని చెప్పమంటావా అని గర్జించాడు. అదే సమయంలో ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమె తీవ్రమైన గుండెపోటుతో మరణించిందని నిర్ధారించాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఇంకా ఖచ్చితంగా తెలుస్తుందన్నాడు. ఆమె ముఖ కవలికలు గమనిస్తే ఆమె మంటల వల్ల బాధపడిన ఛాయలే లేవన్నాడు. ఆ మాటలు వినగానే జనార్దన్కు స్పృహ తప్పుతున్నట్లు అనిపించింది. అంటే తాను చంపడానికి ప్రయత్నించింది చచ్చిన శవాన్నా అని తెలియగానే బోరుమని ఏడుస్తూ నేల కూలాడు. ఇన్స్పెక్టర్ విజయ్ అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించాడు. మరుసటి రోజు పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా వృద్ధురాలు 11:30 సమయంలో గుండెపోటుతో మరణించిందని తెలిసింది. ఇన్స్పెక్టర్ విజయ్ జనార్దన్ నుంచి అన్ని వివరాలు రాబట్టి అతని మీద హత్యా ప్రయత్నం నేరం మోపి కోర్టులో హాజరుపరిచాడు. ప్రస్తుతం నేరస్తుడు జైల్లో ఉన్నాడు.